ఓం నమ శివాయ. అజ్ఞానంధకారాన్ని పటాపంచులు చేస్తూ ఆత్మజ్యోతిని అందించే పవిత్ర పుణ్యకాలమే ఆ మహాశివరాత్రి. తెలుగులో ఒక సామెత ఉంది, జన్మానికి ఒక శివరాత్రి అని. మన జన్మని ధరింపచేయటానికి ఒక్క శివరాత్రి చాలు. ఆ శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, శివ పూజ ఈ 3 చేయటం ద్వారా మన జన్మ తరిస్తుందని సామెత యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 మధ్యాహ్నం తర్వాత శివరాత్రి పర్వదినం ప్రారంభం అవుతుంది. ఈ శివరాత్రి వ్రతం చేయాలనుకున్నప్పుడే ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి సంకల్పం చేసుకుని ఫిబ్రవరి 15 తెల్లవారితో ప్రాతకాలంలోనే లేచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి నమస్కారం చేసుకుని, నేను శివరాత్రి వ్రతం చేయబోతున్నాను తండ్రి, ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్లు చూడండి అని శివుడికి నమస్కారం చేసి స్నానానుష్ఠాన శివ పూజలను, శివ ధ్యానంలోనూ అన్నీ శివుడిలోనే లీనం అయ్యేటట్లుగా ఆ శివరాత్రిని గడపాలి. రాత్రి కాలంలో కూడా పడుకోకుండా అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో కూడా ఈ శివ పూజ చేయాలి. శివ పూజ ప్రధానంగా లింగోద్భవ సమయానికి చెప్పబడింది. ఈ లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటల 9 నిమిషాల నుంచి 1 గంట 1 నిమిషం వరకు ఈ లింగోద్భవ కాలం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన 52 నిమిషాల కాలంలో శివుని మనసారా ధ్యానించడం, పూజించడం, అర్చించడం మనకు ఎన్నో రకాలైనటువంటి మన పనులను చేసి పెడుతుంది. శివరాత్రి పర్వదినంలో మరుసటి రోజు 16వ తేదీ ఉదయం వరకు ఉపవాసం ఉండి నిద్రపోకుండా జాగరణ చేసి అలాగే ఉండి శివ పూజ చేస్తూ శివ ధ్యానంలో ఉండి మనం తినేటటువంటి నైవేద్యం మొట్టమొదటగా శివయ్యకి నివేదన చేసి తర్వాత మనం స్వీకరించేంత వరకు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. ఇదే ఉపవాసం యొక్క విశిష్టత. హర్ హర్ మహాదేవ్.